ఇదొక ఇదొక భార్యాభర్తల కేసు. ఈ భార్యాభర్తల విడాకుల కేసులో ఒక బాధితురాలుగా ఒక ఆమె వచ్చి మనకి ఆమె సమస్య చెప్పుకుందామని అంటున్నారు. ఆమె విడాకులు అనేది ఎలా జరిగింది? భార్యాభర్తలు ఎలా విడిపోయారు? ఈ వ్యక్తిగత సమస్యను తీర్చాలని ఆమె ఏం కోరుకుంటుంది? ఈ సమాజాన్ని గానీ, న్యాయ వ్యవస్థను గానీ ఒకసారి మనం విందాం. నమస్కారం అండి. నా పేరు హారిక అండి. నేను మా ఇద్దరు భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చింది. అయితే నేను వచ్చిన అమ్మగారింటికి పిలిపించుకొని, తను ఫస్టు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళు ఏమన్నా చేసుకో అనేసి అన్నారు. ఇంట్లోకి అడుగు పెడితే చంపుతా అనేసరికి నాకు భయమేసి కోర్టులోకి కే పోలీస్ స్టేషన్‌కెళ్ళిన. తను రాత్రి దాకా తను పోలీస్ స్టేషన్‌లో పెట్టిండు. మా అమ్మ, నాన్న వచ్చిర్రు. మా అమ్మ, నాన్న ఎంబడి వచ్చేసిన నేను ఆ రోజు. ఎన్నేళ్ల క్రితం జరిగిందో చెప్పండి. ఇది సుమారు 9 ఏండ్లు అయితుందండి. అయితే 9 ఏండ్ల కింద జరిగిందండి. వచ్చినాక తనను ఎంత మళ్ళీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన, నేను వస్తున్నా తీసుకపో నన్ను అంటే, నువ్వు రావద్దు మీ వాళ్ళు వచ్చి తోలియాలన్నాడు. అయితే అతను 7 ఏండ్ల నుంచి ఎప్పుడు తనను కొట్టడం, నన్ను అమ్మగారితో పిలిపించి పంపించడం. అయితే నేను వస్తా అంటే రావద్దు అన్నాడు. సరే అనేసి నేనేం చేసిన, పోలీసు వాళ్ళకి వెళ్ళి చెప్పిన. ఇట్లా అంటే పోలీసు వాళ్ళు ఒక ఆమె పిఎస్ ఆమె అన్నది, మీరే తోలిచ్చిరండి అని పోలీసు ఆమె అన్నది. ఆమె అనడంతో తనకి ఇంకా జర గర్వం పెరిగి మీ వాళ్ళు తోలిచ్చి రమ్మని అన్నారు కదా, నేను వెళ్తున్నా అనేసి ఒంటరిగా నన్ను పోలీస్ స్టేషన్ కానీ వదిలేసి, బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అయ్యా అమ్మ నేను వెళ్తా అంటే, ఏమో బిడ్డ నీ ఇష్టము, ఆయన వదిలేసి వెళ్ళిపోతుండు, ఆడనే పోలీస్ స్టేషన్లో కొట్టి చంపుతా అన్నాడు, మరి నీ ఇష్టం అంటే నేనేం చేసిన, ఏం చేయాలంటే కేసు రాసుకోమని అని చెప్పి వెళ్ళిపోయిండు కదా. నేను కేసు వేసిన తర్వాత తను ఇక కేసులకు తిరుగుతుండు, అటెండ్ అవుతుండు. వస్తే తీసుకుపోతా అన్నాడు. సరే వస్తే తీసుకుపోతా అన్నాడు. నేను కిరాయి ఇంట్లో ఉంటాం, మీ అమ్మతో నేను ఉండలేను, తను గలీజ్గా మాటలు మాట్లాడింది, చంపే ప్రయత్నం కూడా చేస్తుంది, మీతో కూడా కొట్టించి నన్ను చంపిస్తుంది కదా అని నేను ఫోన్లో మాట్లాడుతుంటే, తను ఇంకోటి డైవర్స్ కేసు వేసుకుంటే నేను ఈయనతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా. అయితే నన్ను ఇక్కడ మభ్యపెడుతుండు ఫోన్లో, తీసుకుపోతా నువ్వు ఇట్లా అట్లా అని మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అంతలో కోర్టు వాళ్ళు ఏం చేసిరంటే, నాకు సమాధానం చెప్పలేదు అనేసి జనగం కోర్టు వాళ్ళు విడాకుల పత్రం ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను ఫోన్లో మాట్లాడుతుంటే, అప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంటూ, ఏమైంది మాట్లాడతలేవు అనేసి నేను ఎంబడే పోయి ఊరికి పోయి ఏమైందంటే, నేను ఇంకో పెళ్లి చేసుకున్నా అంటే, అట్లా చేసుకుంటాను, నిన్న మొన్నటి దాకా ఫోన్లో మాట్లాడినావు కదా, ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకున్నావు అంటే, నాకు కోర్టు వాళ్ళు ఇచ్చిరు పెళ్లి చేసుకోమని, నువ్వు అటెండ్ కాలేదంట. అయితే నేను నీతో మాట్లాడుతున్నా అనేసి నేను అట్లా నమ్మకంతో ఊకున్నా. కోర్టు పోకుండా నేను ఇప్పుడే రీఓపెనింగ్ చేస్తాను అనేసి రీఓపెనింగ్ చేయించినాక నాకు సంవత్సరము జడ్జి వాళ్ళు ఉంటలేరు, 2 ఏండ్లు 3 ఏండ్లు ఇప్పటికి 5-6 ఏండ్లు అవుతుందండి. నాకు డైవర్స్ది క్యాన్సిల్ అయిందని ఇక నిన్న మొన్న చెప్తున్నారు. నా భర్తను పిలిపించండి, నేను సంసారం కోత అన్నప్పుడు ఏమో నాకు 5 ఏండ్లు పడుతుంది, తనకు భార్య నుంచి కోర్టు ఏమో విడాకులు నీకు 1 సంవత్సరంలో ఇచ్చేసిరండి. ఇప్పుడు నేను 5-6 ఏండ్ల నుంచి తిరుగుతున్నా, నాకు నా భర్త కావాలనేసి ఏనాడుగా తనను పిలిపియలేదు. ఇంతవరకు 5 ఏండ్ల నుంచి అవుతుంది పిలిపియలేదు. తనేమో నేను ఇంటికి పోతే 4 సార్లు బాబుని తీసుకొని వెళ్తే రాత్రి అనక పగలనక కూడా ఎలగొట్టేసింది. అత్త ఎలగొట్టేసింది, మామ ఎలగొట్టేసారు, నువ్వు ఎందుకు వచ్చినావు అనేసి నా భర్త కూడా అన్నాడు. అయితే సరే అనేసి ఇక నేను ఎదురు తిరిగితే నన్ను కొడతారు, నేను కొట్టడం ఎందుకు, కోర్టు వాళ్ళు ఉన్నారు కదా అనేసి నేను అప్పుడే కూడా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎల్బీనగర్లో ఒక కేసు ఉంది కదండి, 498 కేసు, అది జరుగుతుంటే ఇంక ఇప్పుడు వాళ్ళు, నేను ఒక మాట అన్న, వాళ్ళని కూడా పిలిపించండి అని అంటే, వాళ్ళని కూడా పిలిపించారని అడుగుతున్నా అంటే, వాళ్ళని పిలిపించటాన్ని వాళ్ళు పిలిపిస్తున్నారు. ఆ తర్వాత అయితే ఇది ఏంటి, మన ఎల్బీనగర్ కోర్టులోనండి లాయర్ గారు నన్ను అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, మాలాంటి బాధితులకు, మాలాంటి వాళ్ళకు బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా మేము తట్టుకోవాలంట. తనను ఒక ప్రశ్న వేసిన అండి, మీకు చేత కాదా, మేమే వస్తున్నాము, ఆ తల్లిదండ్రులు వస్తారు కోర్టుకి కష్టపడుతురు, వాళ్ళ తండ్రిదండ్రులను కూడా రావాలని నేను ఒక ప్రశ్న వేస్తే, ఆ లాయర్ తీసుకుపోయి జడ్జికి చెప్తే, ఆ జడ్జి నన్నేమంటాడు, నిన్ను జైలు వేస్తా, నువ్వు లాయర్ని ఎట్లా తిట్టినావు అంటాడు. కానీ తాను ఒక రికార్డింగ్లో ఉన్నాయండి, ఆ రికార్డింగ్లో నన్ను ఏ ప్రశ్నలు అడిగిండని ఒక్కసారి చూస్తే అప్పుడు తెలుస్తుందండి. అంటే చదువుకున్న వాళ్ళు ఏ ప్రశ్ననైనా ఎవరినైనా అడవాలని ఇట్లనే ప్రశ్నలు వేయచ్చా, నేనే అదే ఒక ప్రశ్న వేస్తే నన్ను జైలు వేస్తాను జడ్జి గారు మాట్లాడారు. ఇదేనా మీరు చట్టంలో ఉన్న ఆడవాళ్ళకి ఇచ్చే రక్షణ, ఇదేనా మాకు రెస్పాన్సిబుల్? చిన్న బాబు ఉన్నాడండి, డీవీసీ ఉంది, ఆ డీవీసీలో నాకు పైసలు ఇప్పియండి అని సంవత్సరంన్నర నుంచి నేను తిరుగుతుంటే తను ఏం చేసిరు, ఒక 20 రోజులు పెట్టి జైల్లో పెట్టి, తనకే అన్ని టైం ప్రకారంగా అన్ని పెట్టి పంపిస్తారని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఈ టీవీసీలా తెలుసుకొని మా అంటే 20 రోజులు పోతుర్రు, ఏ అత్తగారింటికి పోయి వచ్చినట్టు పోతుర్రు, మర్యాదగా ఊర్లో వచ్చి బతుకుతుర్రు. కానీ పసివిలుగా వేసుకొని నా సంటోళ్ళు ఎట్లా తిండి ఎట్లా బతకాలి
దొరకాలండి. డీవీసీలు 20 రోజులు పెట్టి తీయడమే నాకు అంతేనా శిక్ష అతనికి? నేను సంవత్సరం పాటు నేను చిన్న పిల్లగానే వేసుకొని తిరిగిన దానికి ఫలితము తనకి 20 రోజులు. తనకు అన్ని విధాలుగా టైంకి అన్నీ దొరుకుతున్నాయండి. కానీ నా పిల్లగానికి ఏం దొరుకుతలేదు. ఇప్పుడు నా పిల్లగాని రోడ్డు మీద వదిలేసి నేను ఇవాళ పనికి కష్టానికి వస్తున్నా అండి. 9 ఏళ్ళ నుంచి నాకు ఇదే బాధ అవుతుంది. అందుకనే నేను కోరుతున్నా చట్టం నుంచి మా అలాంటి వాళ్ళకు ఏం న్యాయం జరిపిస్తారో తొందరగా జరిపించండి. ఏమనంటే ఆడవాళ్ళు మంచోళ్ళు కాదంట. కానీ పసివిలు గారు ఏం చేసిందండి, డీవీసీలా ఎంబడే కేసు 20 రోజులు మా అంటే జైల్లో పెడతారు. అతనికి టైం ప్రకారంగా అన్ని దొరుకుతున్నాయి. మళ్ళీ 20 రోజుల తర్వాత అత్తగారింటికి పోయి వచ్చినట్టు మర్యాదంగా ఊరు. మీ ఆయన పేరేం పేరు? మీరు ఏ కోర్టులో పోరాటం చేస్తున్నారు? ఏ జడ్జికి మీరు ఇది చెప్పాలనుకున్నారు? ఏ పోలీస్ స్టేషన్కి చెప్పాలనుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఎల్బీ నగరు కోర్టు, డివిఎస్ 490 కేసులు అన్ని ఈ 2 ఉన్నాయి ముఖ్యంగా. మా ఆయన బాలకృష్ణ అండి, తాటిపాముల. మేము గౌడ్స్ అండి, గౌన్లో అండి. ఆయనకు జనగం అండి, జనగము. ఆయనకు 21 ఎకరాల ఉందని చెప్పి 3 లక్షలు కట్నం తీసుకుంటా అండి. 3 లక్షలన్నర అక్షరాల చేతులు ఇట్లా పెడితే కానీ మీ బిడ్డకు తాళి కట్టనియమని వాళ్ళ పెద్ద బావ అదే రోజు చేసిండండి. ఇంకా 10,000 తక్కువ పడతా కూడా అప్పటికప్పుడు పుస్తక కూర్చుతుంటే కూడా వాళ్ళ పెద్ద బావ మా అమ్మను కొట్టాడ పెట్టుకొని తీసుకున్నట్ట. మా నాన్న భయపడి వద్దు మన బిడ్డకి ఏమన్నా హాని కలిగిస్తారని 10,000 తక్కువ ఉంటా కూడా పుస్తక కూర్చుతుంటే కూడా వాళ్ళ పెద్ద బావ తీసుకుంటా అండి. అట్లాంటి వారు అత్తగారు ఉంటారు. మా అలాంటి వాళ్ళ ఆడపడుచులకు మీరు కోర్టు వాళ్ళు ఏం న్యాయం చేస్తారండి? డీవీస్ కానీ కేసు వేస్తే ఆ పిల్లగానికి 10 రూపాయలు ఇవ్వకుండా ఆయనకి 20 రోజులు మర్యాదలు చేసి పంపిస్తారు. మీకేం భరణం రావట్లేదా? రావాల్సి ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఏ భరణం రావట్లేదండి. ప్లస్ ఇంకా ఆయనకు 20 రోజులు కోర్టులో పెట్టేసి తర్వాత ఆయనకు ఏంది బెయిల్ ఇచ్చేస్తారు, వచ్చేస్తారు. ఏమైంది మేడం మాకు పైసలు ఇవ్వలేదు అని అంటే మళ్ళీ పిటిషన్ వేసుకొని నేను పిటిషను ఎంత కష్టపడితే కానీ వేసిన మేడం నేను. తర్వాత మీరు 20 రోజులకే తనకు మంచి మర్యాదలు చేసి జైల్లో పెట్టి పంపించారు. మళ్ళీ 20 రోజుల తర్వాత నేను పిటిషన్కి ఎక్కడికించి ఖర్చులు తేవాలి, నాకు పిల్లగాన్ని సాదుకోవాలా, మళ్ళీ లేకపోతే నేను ఎలా పిటిషన్లో పైసలు తేవాలి? మీరు 20 రోజులు పెడతారు, 20 రోజుల తర్వాత పిటిషన్ కొట్టేస్తారు. మళ్ళీ నేను నా కష్టం చేసిన పిటిషన్లకు మీకోసం పెట్టాల్సి వస్తుంది. మరి మానవ హక్కుల దగ్గరికి వెళ్ళలేదా మీరు? ఇంకేమానో హక్కు లెక్కలే. జడ్జి గారు ముందు పోయి నా మొర ఇరించుకుని నాకు పసివిల్లగాడు ఉండు, నాకు మెయింటెనెన్స్ పైసలు ఇప్పేయండి అంటే ఒక్కరికొకరు లాయర్లు నేను చూసిన సార్. నా కళ్ళ తోడుగా ఇప్పుడు బొడ్రాయి దేవుడు ఇక్కడ ఇంత పెద్ద పండుగ జరిగింది, నా కళ్ళు అరే నేను చూసిన సార్. ఒక్కరికొకరు లాయర్లు సైగలు చేసుకొని 10 రోజులు పెడతాము తర్వాత వదిలేసేద్దాము అన్న ఆలోచనలతోటి వాళ్ళు ఉంటురు. లాయర్ ఎవరు? ఏ లాయరు? ఏంది? మీరు ఎవరు? ఏ లాయర్ని పెట్టుకున్నారు? మీ ఆయన లాయర్ ఎవరు? మా ఆయన లాయర్ ఉన్నాడు, తను కూడా ఉన్నాడు. ప్రతి లాయర్ చెప్తుండండి క్రిమినల్స్కి. నేను గవర్నమెంట్ లాయర్నే సంప్రదించిన ఒక ఆయన ప్రైవేట్ ఉంటే ఆయనకు తెలిసిన ఆయన. మీరు ఎక్కువ ఆయన కొంచెం పోలీస్ స్టేషను, జడ్జి, తర్వాత మానవ హక్కులకు పోవాలి, మీకు తెలీదా? మానవ హక్కులకు అన్ని కేసు అయినద్దు కదా సార్. మానవ హక్కులకు ఇంకెక్కడికించని పోవాలి. నాకు చెప్పులు అరిగిపోయినాయి సార్, 3 జతల చెప్పులు అరిగిపోయినాయి కోర్టు చుట్టూ తిరిగి. ఇంకా మానవ హక్కుల దిక్కు ఎక్కడికి పోవాలి? నా కొడుకును పోషించుకోవాలా, నన్ను నేను పోషించుకోవాలా? నేను ఎట్లా ఇంకా ఏ హక్కుల దగ్గరకు పోవాలి? కనీసం న్యాయస్థానం పోయినప్పుడు డీవీసీలో పైసలు ఇచ్చిన తర్వాత నా సొంత బెయిల్ ఇడిచిపెట్టొద్దు. ఎందుకు ఇడిచిపెడుతురు బెయిల్? వాడు ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటూ 2 పిల్లలంగా అన్నాడు. అయినా కానీ మన జనగాం కోర్టు వాళ్ళు ఆయనను పిలిపిస్తలేరు. ఒక్క సంవత్సరంలోనే మా 2 విడాకులు తెంపేసిరు. మేము 7 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళము. పసిపిల్లలు కూడా ఉండు, కనీసం వాళ్ళకి ఆయనకు హక్కు ద్వారా నాకు ఆస్తి ఇప్పించిన తర్వాత విడాకులు ఇచ్చిన అయిపోతుంది కదా సార్. మేము ఇప్పుడు నేను ఏ విధంగా మీకు పిటిషన్లకు పైసలు ఖర్చు పెట్టాలి? మీ డిమాండ్ స్పష్టంగా చెప్పండి. నేను ఇది ఒక్కటే కడుతున్నాను, ఇంకొకసారి ఇలాంటి సంఘటన విషయం ఏ భార్య భర్తలకు రావద్దు. మీరు భార్య ఎదురుగా ఉంటేనే విడాకులు ఇప్పియాలి. ఈ మాయ మాటలు చెప్పి మోసం చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటూనే మీతో విడాకులు తీసుకుండు. మీ గురించి చెప్పండి, మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? నాకు విడాకుల పత్రం జనగంలో రద్దు చేసిరని లాయర్ కూడా చెప్పిండు. పొయ్యి నువ్వు ఉండు అన్నాడు. రేపో మాపో విడాకుల పత్రం వస్తుంది అంటుండు. నాకు ఆ విడాకుల పత్రానికి తను 10,000 అడుగుతుండు. నాకు ఒక్కరు మెయింటెనెన్స్ పైసలు ₹1 ఇప్పియండి, నేను విడాకుల పత్రానికి పైసలు ఎడబెట్టాలి. ఇప్పుడు నేను కష్టం చేసుకొని తిని బతకడానికి సరే నేను ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక స్టీల్ షాప్లో పని చేస్తున్నా అండి. స్టీల్ ఇప్పుడు నేను నాకు బతకడానికి కష్టమవుతుంది. ప్రతి దానికి లాయర్లు పైసలు అడుగుతారు, ప్రతి దానికి అడుగుతారు. మేము 3-4 లక్షలు కట్నం ఇస్తే కానీ మమ్మల్ని పెళ్లి చేసుకోలేని వాళ్ళకు మీరు ఏ రూపాయి లేకుండా మాకు విడాకులు ఎందుకు ఇప్పించారు చెప్పండి? ఇదేనా మీకు ఆడదానికి చేసే న్యాయము? ఒక మొగోనికి ఒక న్యాయం చేస్తే అయిపోయిందా? నేను ఏ రోజు చేసినా రీఓపెనింగ్
2018లో చేసిన రీఓపెనింగ్, ఇంతవరకు నాకు రీఓపెనింగ్ జనగం కోర్టు వాళ్ళు సమాధానం చెప్పలేదు. నాకు ఒక బాబు ఉండని తెలుసు, ఆ బాబుకు ఎలాంటి తండ్రి నుంచి దూరం చేసారు, ఎలాంటి విడాకులు ఇప్పించారు, మీరు న్యాయం చెప్పండి. మీరు పెద్ద పెద్ద చదువులు చదివారు, సంసారం మీరు చదవలేరు, అలాంటి మూర్ఖులను మీరు చదవలేరు. నా స్టోరీ చెప్పమంటే చెప్తా. అతను ఇప్పుడు ఇద్దరు విల్లలంగా అన్నాడు, ఒక ఇల్లు కట్టిండు, టీవీస్లో ₹1 ఇవ్వాలని చేతగా నా కొడుకుకి మీరు బెయిల్ ఇచ్చేసారు, అయిపోయింది. ఆయనకు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు పురసగత. అందుకే లేదంటే టీవీస్లో నా కొడుకుకి ₹1 ఇయ్యనే వాళ్ళకు మీరు మటుకు బెయిల్ ఇవ్వద్దు, వానికి అట్లనే జైల్లోనే ఉంచాలని నేను కోరుకుంటున్నాను. నా చిన్న కొడుకు ఇప్పుడు పెద్దవాడు అయ్యిండండి. టీవీస్లో పైసల గురించి తిరిగి కష్టం చేసుకొని నేను చదువుకోవచ్చు. మీ టీవీస్ల వల్ల పైసలు మెయింటెనెన్స్ ఇవ్వడం వాళ్ళకు మీరు ఎలాంటి వాళ్ళకు జాలి పడొద్దు, విడవకూడదు. నాకు న్యాయం జరిపించండి, నా భర్తను నాకు దక్కించండి. ఆయనకు విడాకుల రద్దయిన ఇప్పుడు ఏ విధంగా నన్ను సంసారం కోర్టుకు పంపిస్తుందో పంపించండి. ఇట్లా భార్య రాకుండా విడాకులు ఇచ్చేసి ఇంకో దాన్ని తెచ్చిపెట్టి సంసారం చేపించి ఇదంతా ఎవరి వల్ల జరిగింది? మీ వల్లనే జరిగింది, కోర్టు వల్లనే జరిగింది. మీరు ఇచ్చే తీర్పుల వల్లనే అలాంటి వాళ్ళు చాలామంది మూర్ఖులు తయారవుతారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన విడాకుల పత్రం ఆయనకు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చిన్న బాబుండి ఈమెకు ఎట్లా ఇవ్వాలి విడాకుల పత్రం అని తెలియలేదు. కనీసం మన నా రుకం ఏంది, నా బాధ్యత ఏంది, పిల్లగాని పోషణ ఏంది, ఏమి ఇస్తావురా అని అడిగేది ఉండే ఒక మాట వాడిని. ఏమి లేకుంటే పిల్లగానికి తండ్రిని దూరం చేసేసారు విడాకులు ఇప్పించి. ఇప్పుడు ఇద్దరు వీళ్ళ తండ్రి అయ్యింది, ఇప్పుడు ఎట్లా సాగుతున్నాడు? నాకు టీవీస్లో పైసలు ఇవ్వనికే లేని చాటగాని సోమరిని మీరు ఎట్లా వదులుడు? టీవీసీలా ₹1 కూడా నేనేమన్నా లేచిపోయినా, ప్రేమించుకున్నా, 100 మందిలో వేసుకున్నాను కట్నం ఇచ్చి. మీరు ఏ కట్నం ఇవ్వలేదని మీరు అక్కడ ఇప్పించారు. నాకు దయచేసి చెప్తున్నా, మా అలాంటి ఆడవాడుచులా కలకల పెట్టుకోవద్దు. ఏ ఒక్కరు చెప్తున్నా, ఇంకొక భార్య ఎదురుగుంటేనే మీరు విడాకుల పత్రం ఇవ్వాలి. టీవీస్లో నా కొడుకుకి పైసలు ఇవ్వని వాడు జైల్లోనే ఉండాలి. మీరు ఎట్లా టైంకి అన్ని పెడతారు? నా పిల్లలు అంటేవాడు మా తల్లి ఎట్లయినా సాదుకుంటాం. నేను ఇట్లా సాదాలంటే ఇప్పుడు నా కొడుకుని 3,00,000 15 ఏళ్ళ కింద తీసుకుని ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళయి. 20 ఎకరాల పొలం ఉందన్నాడు. అలాంటి నా కొడుకుని మీరు ఎట్లా వదులుతున్నారు? ₹1 అనే ఉన్నాడు ఎట్లా ఇల్లు కట్టింది, అలా ఎట్లా ఇద్దరిని విల్లలంగా అన్నాడు. మీకెందుకంటే ఇంత జాలి? కోర్టుకు వచ్చినాం, మేము ఆడపడుచున్నాం. మీ దగ్గరికి రాకుంటే మాకు వేరే న్యాయం దొరుకుతుంది, మేము కూడా వేరే మార్గం ఎత్తుకోవాల్సి వస్తుంది. కానీ మిమ్మల్ని నమ్మను. దయచేసి మాకు ఇలాంటి తీర్పులు ఇవ్వకండి అని చెప్తున్నా జడ్జి వాళ్ళకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.